కంటికి స్మార్ట్ కేర్. మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. నేను అడిగినప్పుడు అచ్చిరెడ్డి గారిని హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి గారు ఫెయిల్ అయ్యారు కదా అని నేను అడిగితే తను ఫెయిల్ అవ్వలేదు, నిర్మాతగా తన హీరోగా నిలబెట్టడంలో నేను ఫెయిల్ అయ్యాను, నిర్మాతగా ఇట్ ఇస్ మై ఫెయిల్యూర్. చాలా ఖర్చు పెట్టారండి వాళ్ళు, చాలా ఖర్చు పెట్టారు. మనీషాలు మామూలుగా ఖర్చు పెట్టలేదండి. ఉగాది సినిమాకి వాళ్ళెవరు? మనిషి అంటే మీరేగా. తను వాళ్ళు అని అంటే అక్కడ అచ్చిరెడ్డి గారు బ్యాచ్ అని మీనింగ్ అండి. నేను అనేవాడు ఒక డైరెక్టర్ మాత్రమేనండి. అందుకని మాట్లాడతారు. బాగా ఖర్చు పెట్టారు, బాగా చేశారండి వాళ్ళు. అంచేత వాళ్ళు తప్పేమీ లేదు. బట్ అతని సంస్కారం అదే అతనిలో ఉన్న గొప్పతనం అండి. తన మీద వేసుకున్నాడు అంతే. ప్రోత్సాహమా లేకపోతే మీరు చేయాల్సిందే అని మీరు పట్టుపట్టం లేదండి. అంటే తను ప్రోత్సహించాడు కూడానండి. చేస్తే బానే ఉంటది, ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాము అని చెప్పేసి అప్పటికే ఇప్పుడు అట్లీస్ట్ నువ్వు యువర్ ఫిగర్ ఈస్ నౌ ఫిట్ టు బికమ్ ఏ హీరో. సో ఈ కండిషన్ లో మనం చేయకపోతే ఇంకా ఉండే కొద్ది 4-5 ఏళ్ళు పోయింది అని అంటే మనం ఎలా చేయగలుగుతాం? చేయలేం కదా. బాగా ఫీల్ అయ్యారా? అభిషేకం ఫెయిల్ అయ్యి ఒక హీరోగా నేను ఫెయిల్ అయ్యానే అన్న ఇన్ని వింగ్స్ లో సక్సెస్ అయ్యాను అంటే అభిషేకం ఫెయిల్యూర్ ని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు? నాకు భగవంతుడు ఒక గొప్ప వరమౌంట్ ఇచ్చానండి. ఎంత పెద్ద కష్టమైనా, ఎంత పెద్ద స్థిరమైనా, ఎంత పెద్ద బాధ అయినా కానీ క్షణంలో మర్చిపోతాను, ఇంకా వదిలేస్తానంతే. అందుకేనేమో భగవంతుడు ఇన్నేళ్ల తర్వాత ఆఫ్టర్ 16, 17, 18 ఇయర్స్ తర్వాత ఒక సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. ఏమో రేపు పొద్దున ఎన్ని గొప్ప వింతలు జరుగుతాయో, ఎన్ని గొప్ప అద్భుతాలు వస్తాయో మనకి ఏం తెలుసు. మన పని మాత్రం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకనే ప్రయత్నం ఎప్పుడు కూడా మనిషి మానకూడదు. మనిషి ప్రయత్నం మానేస్తే ఓడిపోయినట్టే లెక్కండి. అభిషేకం తర్వాత ఇక ఆ మనిషి ఆర్థికంగా కూడా కొంచెం దెబ్బతిన్నది కదా, బాగా ఫైనాన్షియల్ గా కూడా ఇదైంది. నెక్స్ట్ సినిమా తీసేటువంటి ఇది లేకుండా తగ్గిందండి. తగ్గడంతో పాటుగా మేము ఏం చేసామంటే, అంటే కేవలం ఆర్థికంగా దెబ్బతినడం ఒకటే కారణం కాదండి. మేము ఒక డెసిషన్కి వచ్చామండి. అంటే ఇప్పుడు ఈ కండిషన్స్ లో అంటే మేము ఇప్పుడు కూడా ఒక గ్రూప్ మీటింగ్ లాగా పెట్టుకుంటామండి. నేను అచ్చిరెడ్డి గారు మీ ఇద్దరం కూర్చుని ఒక మీటింగ్, ఇదే మాకు 100 మంది కూర్చున్న దాంతో సమానం పెట్టుకోవట్లేదు. మనం సినిమాని కంటిన్యూ చేద్దామా వద్దా? వద్దు అని డిసైడ్ అయిపోయాం. మీ నిర్ణయం, ఆయన నిర్ణయం? వద్దు అనేది నా నిర్ణయం అండి. అని ఇద్దరు డిసైడ్ అయిపోయి ఆయన ఫాలో అయిపోయాడు, అంతే. సింపుల్ అండి. ఏదేమైనా ఈ రోజున మనీషా సంస్థ ప్రస్తుతానికి యాక్టివిటీలో లేకపోయినప్పటికీ కూడా అప్పటికున్న పరిస్థితుల్లో కానీ వీటిల్లో కానీ ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి ఫైనాన్షియల్ గా స్థిరపడ్డారా? ఎస్, వెల్ సెటిల్డ్. అంటే మీరంటే బయట దర్శకుడుగా మీరు బాగా సక్సెస్ అయ్యారు కాబట్టి, బయట సినిమాలు కూడా బోల్డ్ చేశారు కాబట్టి మీరు ఫైనాన్షియల్ గా నిలబడ్డారు. అచ్చిరెడ్డి గారు కూడా ఫైనాన్షియల్ గా స్టాండ్. మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమాలు తీసి ఆయన దెబ్బతిన్నారు, ఆయన ఫైనాన్షియల్ పొజిషన్ అనేటువంటిది డౌన్ అయింది. ఎస్వి కృష్ణారెడ్డి గారు ఎలాగో డైరెక్టర్ గా సక్సెస్ అయ్యారు కాబట్టి ఆయన ఎందుకు నేను దెబ్బ తిన్నిస్తాను? ఇంత మాట్లాడిన మీరు ఈ ప్రశ్న ఏంటి? పొరపాటును కూడా నేను అతన్ని దెబ్బతిన్నవనండి, దెబ్బతిన్నవను, అతను బాధ పెట్టనివను, అతను బాధ కలగనివనండి. నేను బ్రతికే ఉన్నాను, ఇంకా ఎస్వి కృష్ణారెడ్డి ఉన్నాడు, నేనున్నాను. నేనుండగా అచ్చిరెడ్డికి ఎలాంటి సమస్య రానివ్వనండి, రాదు కూడా. చినుకు చినుకు అందెలతో సాంగ్ ఇద్దరి మీద షూట్ చేసినటువంటిది కూడా ఒక చిన్న కాంట్రవర్షియల్ ఈగోయిస్టిక్ పాయింట్ వల్లనే అనేటువంటిది, దానికి వివరణ ఏంటి? ఎందుకు చేశారు అట్లా ఒకే పాటని? ఫస్ట్ బాబుమోహన్ మీద చేశారు, తర్వాత మళ్ళీ ఇందులో కమర్షియల్ గా ఉపయోగపడుతుంది. అప్పటికి ఆలీ ఎదిగాడు కదా, ఆలీ ఒక ఆల్రెడీ హీరో అయిపోయాడు అండి ఎమ్మెల్యేల తోటి. అందుకని మళ్ళీ అతని మీద షూట్ చేస్తే బాగుంటది. సౌండ్ ఈస్ బికాస్ ఆల్వేస్ సౌండ్ ఈస్ ద ఫస్ట్ వన్ అండ్ ద బెస్ట్ వన్ అండి. సౌండ్ ఎప్పుడైతే మేము మీ చేత డాన్స్ చేయిస్తుందో ఆ ప్రతి సౌండ్ సక్సెస్ అవుద్ది, నేను నమ్ముతాను అది. బికాస్ ఐ హ్యావ్ ఏ కమాండ్ ఆన్ మై సౌండ్. అందుకని ఆ సౌండ్ ఎప్పుడైతే దానికి సూట్ అవుతుందో మళ్ళీ పెట్టినా మళ్ళీ హిట్ అయిందండి అది. అంటే తను బాబు మోహన్ మీద మామూలుగా ఒక కామెడీ సీక్వెన్స్ లో తీశారు, ఒక ఇదిలో సక్సెస్ అయిపోయింది. తర్వాత అది తీసింది ఇదే సినిమాలో మాయలోళ్ళు తన మీద చేశారు, రాజేంద్ర ప్రసాద్, మన బాబుమోహన్ అండ్ సౌందర్య గారి మీద. మళ్ళీ సౌందర్య ఆలీ మీద కాంబినేషన్ లో శుభలగ్నంలో చేసాము. ఎందుకంటే అతను సినిమా పిచ్చివాడు కాబట్టి సినిమాలు వేషం అని అంటే చాలు అతను ఎక్కువ శుభలగ్నంలో సౌందర్య ఉన్నారా? శుభలగ్నంలో సౌందర్య ఓన్లీ ఆ ఒక్క పాటే చేసింది, ఒక్క పాటకి చేశారు. ఓకే ఓకే ఓకే. ఈ రెండే కాదండి, మూడోది కూడా చేసాము. యమలేల్లో పాట కూడా పెట్టామండి. యమలేల్లో తనికళ్ళ బరి డాన్స్ చేస్తాడు ఆ పాటకి.
ఇదే సాంగ్ ఇదే సాంగ్ అండి. చినుకు చినుకే. చినుకు చినుకు ఆ, ఈ చినుకు చినుకు ఎక్కడైతే వాడేమో మూడిట్లోనూ కూడా సెన్సేషనల్ హిట్స్ అంతే 3 సినిమాలు కూడా. ఇప్పుడు అనుకోవటం అంటే బాబు మోహన్ కంటే ఈ సౌండ్ బాగుంది, బాలీ ఈజ్ బెటర్ డాన్సర్, నో డౌట్ అబౌట్ దట్. యంగ్ అని బెటర్ డాన్సర్ కదా, అది ఇంకా బాగా ఫెచ్ అయింది. అవును. ఈ ఇతని మీద తనిఖీల భరణి గారి మీద మళ్ళీ ఒక చిన్న ప్రయోగం. అంతే తప్ప ఇట్ వాజ్ నాట్ ఎనీ కాంట్రవర్సీ మ్యాటర్. అబ్బాయి అసలు కాంట్రవర్సీ అనే పదమే లేదండి అక్కడ లేదు. అసలు లేదు. కాకపోతే అతని మీద ఏదో ఒక రెవెంజ్ లాగా అతనికంటే ఈ బాబు మోహన్ మీద, బాబు మోహన్ మీ పెట్ ఆర్టిస్ట్, ఈ చాలా సినిమాలో తను ఉన్నాడు కదా. బ్రహ్మాండంగానండి. మీకు కాంట్రవర్సీ వచ్చిన ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఉన్నారండి? అసలు ఎవరు లేరు ఎప్పుడు కూడా అందరూ ఏ చిన్న విషయంలో కూడా చిన్న విషయంలో కూడా నాతోటి ఇంతవరకు కాంట్రవర్సీ వచ్చినటువంటి ఆర్టిస్ట్ అనేవాడు లేడండి. మీడియాలో కూడా నాకు ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. మీరు బయట సినిమాలకు ఎందుకు మ్యూజిక్ చేయలేదు? బయట సినిమాలకి నేను పెట్టుకు తిరగలేనండి, ఎందుకంటే నేను హార్మోని వాయించలేను. అలాగే మీకే అవును మర్చిపోయినా, ఏ ఇన్స్ట్రుమెంటలిస్ట్ మీరు? అసలు నేను ఏ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అనే అతనికి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ మీద కమాండ్ ఉండాలి? లేదండి, కంప్లీట్ గా నేను ఓన్లీ వాయిస్ మీదే నేను చేస్తాను. నా సొంత గొంతు మీద మాత్రమే నేను చేస్తాను, అంతే. మంచి సింగర్ అండి చేస్తాను మళ్ళీ, కానీ అది కూడా కాదు, సింగర్ కూడా కాదు, ఇన్స్ట్రుమెంటలిస్ట్. నాది ఒక రకంగా సంగీతంలో పెద్ద బాలశిక్ష చదువు లాంటిది, అంతే. పెద్ద బాలశిక్ష చదివినాడు ఉత్తరాలు రాయగలడు కదా, ఉత్తరాలు రాసినప్పుడు వాడు పదాలు కూడా అందమైనవి వాడగలడు కదా, అందమైన పదాలు వాడగలిగిన వాడు పద్యాలు కూడా రాయగలడు కదా, పద్యాలు రాసిన వాడు పాటలు కూడా రాయగలడు కదా. అంచేత ఇది సహజంగా అబ్బినటువంటి ఒక అదృష్టం, అంతే నాకు. అంటే బయట నుంచి ఆఫర్స్ రాలేదా మీకు సంగీత దర్శకులు? వచ్చాయండి. చిరంజీవి గారే సినిమా చేయమని అడిగారే నన్ను. చిరంజీవి గారు అడిగారు, రాఘవేంద్రరావు గారు అడిగారు నాకు నా సినిమాకు దానికన్నా మ్యూజిక్ చేసి పెట్టవయ్యాను అలాగని చెప్పేసి. మరే ఎందుకు కాదు అంటే అది డైరెక్షన్ అడగాల్సింది పోయి నన్ను అడిగారేంటి ఇది అడుగుతారేంటి అని అర్థవలేదు, కానీ అది కూడా ఎంజాయ్ చేశానండి. సర్లే ఇప్పుడు ఆ మ్యూజిక్ అంత నచ్చిందేమో వాళ్ళకి.